నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కదా, ఎలా అనిపించింది? సూపర్ బ్రో. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఇప్పుడు బిగ్ బాస్ స్పీడ్ పెరుగుతుంది, ఖచ్చితంగా పోటీ అనేది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్ లో కూడా ఇప్పుడు మధ్య పోటీ పెరిగి టాప్ 5 కోసం ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా టాప్ 5 వెళ్ళే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. టైటిల్ వినే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల. ఎందుకంటే మనం చూసుకుంటే దివ్యల మాదిరిగా రావడమే హై వోల్టేజ్ వచ్చారు, అసలు హై వోల్టేజ్ వచ్చారు. రావడమే అందరికి షాక్ కొట్టినట్టు ఒక్కొక్కరికి అట్లే ఇచ్చి పడేసింది. మళ్ళీ తర్వాత తను ఏడ్చింది. సో ఇదొక స్ట్రాటజీ. తర్వాత రమ్య మోక్ష గారు చెప్పాల్సిన అవసరం లేదు. రమ్య మోక్ష ఆల్రెడీ ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయిన అమ్మాయి, ట్రోలింగ్ చేస్తూ ఫేమస్ అయిన అమ్మాయి కాదు, ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయింది కాబట్టి తను ఎవరైనా తొక్కాలని అనిస్తే తనకు ఫరక్ కూడా పడదు. అంటే తన సాడ్ స్టోరీ కాబట్టి. సో తను ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల బొక్క పెద్ద పట్టించుకోదు, తనకు ఫరక్ పడదు. బిగ్ బాస్ తను ఎవరైనా కూడా పట్టించుకోదు. తను ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి టాస్క్ గీస్కులు మొత్తం ఈజీ కంప్లీట్ చేస్తుంది. టాప్ 5 లో ఇచ్చి పడేస్తుంది. టాప్ 5 లో ఖచ్చితంగా రమ్య మోక్ష ఉంటుంది. సో ఇప్పుడు దాకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు టాప్ 5 లోకి పోలేదు కదా, ఇది పోయేదానికి అవకాశాలు ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. వీళ్ళంతా స్ట్రాంగ్ పర్సన్స్ బ్రో. నిఖిల్ నాయర్ కానీ, గోల్కొండ హై స్కూల్లో ఉన్నటువంటి సిద్ధార్థ్ సాయి అతని పేరు, అతను కానీ, ఆ అబ్బాయి కానీ, అటుపోతే మన దివ్యల మాధురి కానీ, ఆయేష తమిళ్ బిగ్ బాస్ నుంచి వచ్చింది 65 days నుండి, ఆవిడ కానీ, నిఖిల్ నాయర్, వీళ్ళంతా స్ట్రాంగ్ పర్సన్స్. వీళ్ళు ఖచ్చితంగా టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళందరూ అంటే వీళ్ళలో ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు టాప్ 5 లేరు కదా, వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. టైటిల్ విన్నర్స్ కంటెండర్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నాకు తెలిసి రమ్య మోక్షనే ఉంటుంది, ఎవరు కాదు. ఈజీగా గేమ్ లో చేంజెస్ చాలా ఉండబోతాయి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఉండబోతుంది. హీట్ పెరిగింది కాబట్టి, పోటీ పెరుగుతుంది కాబట్టి గేమ్ లో చేంజెస్ చాలా పెరుగుతుంది. మంచి టాస్క్ కూడా చూడబోతున్నాం ఇంకా భవిష్యత్తులో. సో బిగ్ బాస్ 9 సూపర్ హిట్ కాబోతుంది. థ్యాంక్ యూ నాగార్జున గారు, మీరు ఖచ్చితంగా ఇట్లాంటి బిగ్ బాస్ టాస్క్ ఇట్లాంటి కంటెస్టెంట్ తెచ్చినందుకు మీరు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తా వాళ్ళకి అందరికీ ఒక సూపర్ పవర్ ఇచ్చారు కదా, సో ఆ పవర్స్ ఎలా యూజ్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఏమో చూద్దాం, వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారో. యూజ్ చేసుకుంటే ముందుకు వెళ్తారు, లేదనుకోండి అక్కడే డీల్ పడిపోతారు. వాళ్ళకి పడాల్సిన కూడా పడవు, ఓట్లు ఏదైనా ఉంటాయి. సో తమిళ బిగ్ బాస్ లో ఆల్రెడీ ఒక పర్సన్ చేసి మళ్ళీ వచ్చారు, అప్పుడు కూడా కమల్ హాసన్ గారు తిట్టారు కదా, సో ఈ దీంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు తను మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చివాట్లు పడ్డప్పుడు, ఇక్కడ మనకి అవమానం జరిగినప్పుడు బిగ్ బాస్ లో, అదే బిగ్ బాస్ లో మళ్ళీ మనకు సన్మానం జరగాలంటే మారాలి. సో తను మారుతుంది, ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తుంది. సో మంచిగా ఉండబోతుంది బిగ్ బాస్. హోస్ట్ ని అప్పుడు ఎదిరించింది కదా, అదే కమల్ హాసన్ గారిని ఎదిరించి మాట్లాడింది హోస్ట్ ని. సో ఇప్పుడు అలా మాట్లాడదు, తను మారుతుంది. ఎందుకంటే తను మారితేనే కదా గెలిచే అవకాశాలు ఉంటాయి. మారకుండా ఉంటే ఎవరు గెలిపారు. ఎందుకంటే తెలుగు అంటే కొంచెం మన వాళ్ళకి మమకారం ఎక్కువ, అహంకారం కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి తను కూడా మారితే చాలా బాగుంటుంది బిగ్ బాస్ కి. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మంచి హిట్ పెంచబోతుంది బిగ్ బాస్ కి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కదా, వీళ్ళు సెపరేట్ టీము, పాతగా ఉండే వాళ్ళు సెపరేట్ టీమ్ అస్సలు ఛాన్సే లేదు. అలా ఎప్పుడు అనుకోకూడదు, వాళ్ళు పక్కన వీళ్ళు పక్కన ఉంటారని చెప్పేసి. సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే, కామనర్స్ అయినా ఒకటే, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, యాక్టర్ అయినా, తోపైనా, పలానా తోపైనా ఎవరైనా అందరూ ఒకటే. సో బిగ్ బాస్ కి మంచి హిట్ ఇచ్చే ఛాన్స్ ఇప్పటి నుంచి బాగుండబోతుంది బిగ్ బాస్. సో టాప్ 5 అయితే సంజన, తనుజ, ఇమాన్యుయల్ యాజ్ యూజువల్, సుమన్ శెట్టి గారు యాజ్ యూజువల్, రమ్య మోక్ష ఉంటుంది, భరణి గారు ఉంటారు టాప్ 6 నాకు తెలిసి. అదే దివ్యల మాదిరి గారు చాలా ఫైర్ బ్రాండ్ అన్నాడు, ఆ ఫైర్ చూపించారు. ఫస్ట్ రాగానే అసలు ఒక హీట్ వాతావరణం క్రియేట్ చేసింది. రాగానే పవన్ వేసుకుంది కదా, మళ్ళీ దాంతో మళ్ళీ దివ్యత గొడవ, మళ్ళీ ఏడ్చింది అనుకోండి. మంచి ఉండబోతుంది బిగ్ బాస్. అది సూపర్ బాగుంది. థ్యాంక్ యూ నాగార్జున గారు, ఇట్లాంటి బిగ్ బాస్ మంచి కంటెస్టెంట్ తీసుకొచ్చి హీట్ పెంచినందుకు. కంటెండర్ల మధ్య ఈ పోటీ అనేది పెరిగి ఇంకా టాప్ 5 కంటెస్టెంట్స్ లో వీళ్ళు ఖచ్చితంగా ఆకట్టుకోబోతున్నారు. ఎలిమినేషన్ జరిగింది కదా, అది ఫెయిర్ గానే జరిగింది అంటారా? బ్రో అన్ఫేర్ అని ఎలా అంటాం చెప్పి. ఇప్పుడు పాపులర్ అయిన మనిషిని తీసుకొచ్చి మనం అన్ఫేర్ అంటే, ఇప్పుడు కొంచెం ఫెయిర్ ఉండొచ్చు, అన్ఫేర్ ఉండొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు నాకు మాస్క్ మ్యాన్ అన్ఫేర్ అనిపించింది నా పరంగా చూస్తే. సో అది నచ్చకపోవచ్చు, 10 మంది నచ్చుతుంది, 10 మంది నచ్చదు. సో ఇక్కడ ఫెయిర్ అన్ఫేర్ అని చెప్పేసి ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఫేట్. అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళ ఆట ఎలా ఉంటుందో, బయట వాళ్ళు ఎలా ఆదేశో దాన్ని బట్టి ఉంటుంది. సో ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ లో సరికొత్త గేమ్ చూడొచ్చా? అవును, నిజంగా చూడొచ్చు. ఇప్పుడు నుంచి ఇంకొక ఎత్తుకి ఎదిరిపోతుంది. ఇప్పుడు నుంచి ఒక లెక్క బిగ్ బాస్ డబల్ అబ్బా ఫుల్ ర్యాంప్ ఇది, ఒక ర్యాంప్ ఇది. సో బిగ్ బాస్ అనేది టాస్క్ లా కూడా చాలా గట్టిగా ఇస్తుంది. ఫిజికల్ టాస్క్ కూడా చాలా గట్టి పోటీలు ఉంటుంది. ఎందుకంటే అడిపి వచ్చిన వాళ్ళందరూ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి. సో చూద్దాం బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.